అందరికీ నమస్కారం అండి. అక్షర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన భాష, మన భూమి, మన గౌరవం. మన సంస్కృతి సాంప్రదాయాలతో, లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకు సాగిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీజీ గారికి పొట్టి శ్రీరాములు గారంటే చాలా అభిమానం. ఆయన ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఈ పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం కానివ్వండి, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం కానివ్వండి, ఇలా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. స్వాతంత్రం సంపాదించడం కోసం ఎంతగానో కష్టపడినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. 1952 సంవత్సరం వరకు కూడా మనము మెడ్రాస్ రాష్ట్రంతోనే కలిసి ఉండేవాళ్ళం. కేవలం తెలుగు మాట్లాడేటువంటి ప్రజల కోసము తెలుగు కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనేసి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ ఆమరణ నిరాహార దీక్ష కూడా బులుసు సాంబమూర్తి గారింట్లో ప్రారంభించారట. ఈ నిరాహార దీక్ష సుమారు 58 రోజుల పాటు గడిచింది. ఈ ఆమరణ నిరాహార దీక్షలో కేవలం నిమ్మకాయ, తేనె నీళ్ళు మాత్రమే కలుపుకొని తాగేవారట. ఇక ఆహారం అనేది తినేవారు కాదట. కాబట్టి ఆయనకు రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోయింది. ఈ నిరాహార దీక్ష అంతా 58 రోజుల వరకు జరిగిందట. ఆ తర్వాత ఆ నిరాహార దీక్షలోనే ఆయన మరణించటం కూడా జరిగింది. మనకు 1953 సంవత్సరం నవంబర్ 1వ తేదీన మనకు ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం అవతరించింది. ఇదంతా కూడా ఆ త్యాగశీలి వల్లనే జరిగింది. కాబట్టి ఆయన్ని ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి. అంత గొప్ప త్యాగం, ప్రాణం త్యాగం చేసి మనకు రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి కారకుడైనటువంటి వ్యక్తి ఈ పొట్టి శ్రీరాములు గారు. ఈ 1953 సంవత్సరంలో మన ఏపీకి కర్నూలు రాజధానిగా ఉండేది. ఆ తర్వాత 1956 సంవత్సరంలో హైదరాబాద్ రాజధానిగా ఉండి ఏపీ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం అనేది మన ఆత్మగౌరవానికి, ఆత్మస్థైర్యానికి, స్వాభిమానానికి ప్రాణత్యాగం చేసినటువంటి ఈ పొట్టి శ్రీరాములు గారిని చిరస్మరణీయంగా గుర్తు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.